హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మేమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు దూరదర్శిని టీం వాళ్ళు. సో మన అందరికీ టీవీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళే. సో మూవీస్ విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్. ఏంటి ఎందుకంత డల్గా అనిపిస్తున్నారు? అంటే లాస్ట్ ఇంటర్వ్యూ నాదేనా? లేదు. సో కొంచెం డల్గా అనిపించారు. అంటే సినిమా మూవీ ప్రమోషన్స్లో ఎక్కువ నిద్ర లేదు, తిరుగుతాను. నిద్ర లేదా అండి? ఎవరికి నిద్ర లేదు, అందరు ఫుల్ స్ట్రెస్ అను నిద్ర లేనట్టున్నారు. యాక్టివ్గా ఉన్నారు. సో అందరికీ చిన్నప్పటి నుంచి ఫస్ట్ టీవీ అనగానే గుర్తొచ్చేది దూరదర్శిని. సో ఆబ్వియస్లీ అది చూడంగానే ఫస్ట్ అదే కనెక్టివిటీ అయ్యాం. అది చిన్నప్పుడు ఇట్లా క్లోజ్డ్ అండ్ ఓపెన్ అయ్యేది ఉంటుంది కదా, సో సేమ్ అదే గుర్తొచ్చింది. సో ఫస్ట్ మీకు స్క్రిప్ట్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ మీకు నేరేట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? స్టోరీ వచ్చింది వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు ఒక అరుణాచలం అని వెళ్ళారు. అక్కడ ఒక సాధువు దగ్గర విని అలా డెవలప్ అయింది. అది సుభిక్షగా చెప్పింది బాగుంటుంది. మీరు అందుకే ఆయన ఉండమని చెప్పండి. సురేష్ గారు కాదు, సుభిక్షిత్ గారు అంటారు. సుభిక్షిత్ అన్నా నేను. ఓకే. ఒక యథార్థ సంఘటన మేడం ఇది. రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. ఒక యథార్థ సంఘటన అంటే మన అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక భిక్షాటన చేసుకుంటున్న ఒక వ్యక్తి ఆయనను చూసి ఏంటనే మాట్లాడితే ఆయన స్టోరీయే ఈ దూరదర్శిని. బెగ్గింగ్ చేసుకుంటున్న వ్యక్తి స్టోరీయే ఈ దూరదర్శిని. ఓకే. యథార్థ సంఘటనతో తీసిన స్టోరీ. ఆ వ్యక్తి ఎవరంటే ఈ సినిమాలో ఉన్న హీరో ఫాదర్. ఓకే. నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు ఇదంతా తెలియదు, ఇదంతా రివీల్ చేయలేదు. ఫాదర్ది కానీ తాజా ట్విస్ట్లు ఇదంతా. బట్ నాకు పర్సనల్గా నా క్యారెక్టర్ నచ్చి యాక్సెప్ట్. నేను మాది యాక్చువల్ చిత్తూరు అండి. చిత్తూరు నుండి సార్ పిలిపించినారు, స్టోరీ అంతా నరేట్ చేసినారు. హీరో ఎవరు సార్ అని సార్ అదైతే ఫస్ట్ మూమెంట్, అది ఎవరికి జరగకూడదు అని. అప్పుడు నేను కొత్త, నాకు తెలీదు. సో అది స్టోరీ అంతా చెప్పినాక హీరో ఎవరు సార్ అన్న. మామూలుగా రైటర్ హీరో ఉంటారు నాకు తెలియదు. సో అది కొంచెం అదే మూమెంట్. అంటే కొన్ని డైలాగ్స్ రాయడం అన్నీ క్రెడిట్స్ అని ఆయనకి ఇచ్చేస్తారు. దాని ఇంతకు ముందు కూడా మీరు కిరణ భవనం గారు దానిలో చేస్తారు కదా. సో మీ స్లాంగ్ చిత్తూరు అనగానే మాకు కిరణ భవనం గారు గుర్తొస్తారు. సో మీ దీంట్లో త్రోట్ క్యారెక్టర్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది మీ క్యారెక్టర్? ఇది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటాను. ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా. సో ఈ సినిమా ద్వారా నేను యాక్టింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను. రోజు షూటింగ్ ఉంది నాకు. సో 2-3 లక్షలు పెట్టి యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినా వచ్చిండేమో. అవునా? అంత దీనిగా ఎవరి దగ్గర నేర్చుకున్నారా లేదంటే జస్ట్ నా ఫోటో చూసి ఆయన సెలెక్ట్ చేశాడు. ఓ ఫోటో చూసి. నీకు డైలీ 40 డేస్ షూటింగ్ ఉంటే ఒక పర్సన్కి యాక్టింగ్ రానోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, లైవ్ కదా, జనాలు ఉంటారు. సో దీంట్లో ఎమోషన్ చేసాం, చిన్న చిన్న ఫైట్లు చేసాం, అన్నీ చేసాం. సో ఆయనకి రుణపడి ఉంటాం. నాకంటే ముందు కిరణ్ గారికి రుణపడి ఉంటారు ఆయన. లేకపోతే కిరణ్ గారి సినిమాలో ప్రతి ఒక్క సినిమాలో ఉంటారు ఆయన. సో అదే నేను అడిగాను. కిరణ్ గారి మూవీస్లో ఫస్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ సినిమా నాది. ఆడ కొంచెం స్టార్ట్ అయింది ఆడుతుంది. స్లాంగ్ అనేది చాలా అందరికీ కొంచెం కొత్తగా అనిపిస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా సో ఆ స్లాంగ్ ద్వారానే కొన్ని సినిమాలు వచ్చాయి నాకు. నా స్లాంగ్కి చాలామంది ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఫ్యాన్స్ అంటే చాలామంది ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. దాని ద్వారానే ఇండస్ట్రీకి కూడా వచ్చాను. మోహన్ బాబు గారి దగ్గర రైటర్గా 1 year పనిచేశాను. మంచి విష్ణు సారు నా వీడియోస్ అవి డబ్బింగ్ ఎవరు రైట్ చెప్పేదని చెప్పి పిలిపించినారు. చూసాం మేము కూడా డబ్బింగ్, అవి వెరైటీగా ఉన్నాయి. నేను కూడా డబ్బింగ్ చెప్పాను. అది మీ వాయిస్ 5 వాయిస్లు లైట్గా చేంజ్ చేస్తానండి. మా కోసం ఒక్కసారి ఇప్పుడే కదా చెప్పింది, ఇప్పుడే గొంతు పోయింది. అది 1 weekగా కొంచెం వాయిస్ ఏదో 5 వాయిస్లు అన్నారు కదా, అట్లీస్ట్ ఒక 2 వాయిస్ చెప్పచ్చు. ఇందాక చెప్పాను కదా, బోబులోనే ఫేమస్ బాగా. బాలు ఇది బోబుల్ వాయిస్ ఫేమస్. ఇలాంటి కొంచెం చేస్తుంటాను. దగ్గు వస్తుంది. చేసింది చెప్పుకుంటా, చేసింది చెప్పు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందండి. చెప్పు. అయ్యో విన్నాను, చాలా బాగుంది. అందుకే మీరు మళ్ళీ డైరెక్ట్గా చెప్తే విన్నామని అనుకున్నాను. ఇలా బోబుల్ వాయిస్ బాగా చేస్తాను. మామ రాజయ్య బాగా తినేసి బిర్యానీ పాడు తినేసి మమ్మల్ని సాగు కొడుతున్నావా ఇలాంటివి శ్యామరాజ్.
అంటే మీకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అండి, లేదంటే ఎట్లా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జస్ట్ ట్రై చేస్తూ ఉండేవాళ్ళ ఏంటి అసలుకి వీడియోస్ నేను చేసేదా? 2013 నుండి ట్రై చేస్తున్నాను అండి. డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను. దాంట్లో 4 ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్యూర్ అయినాయి. 5th ఎక్స్పెరిమెంట్ డబ్బింగ్. ఓకే. ఫస్ట్ ట్రంప్కి చెప్పానండి డబ్బింగ్. అవునా? ట్రంప్కి, కిమ్కి. ఒకసారి కొంచెం అది యాక్చువల్లీ వీడియోస్ ఉంటే పర్లేదు, ఒక 2 words చెప్పండి, అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అంటే కిమ్ వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు సార్, ఫారిన్ నుండి దిగుతారు అప్పుడే ఫ్లైట్ నుండి దిగి చిత్తూరులో దిగుతారు ట్రంప్. నమస్తే బా, చాలా రోజులు అయింది వచ్చే, ఫ్యాన్ ఆపంటారా బొచ్చే పడినాను. అప్పుడు కింద కిమ్ రిసీవ్ చేస్తుంటాడు, ఏమమ్మా బాగుండవా, ఏమో చాలా రోజులు అయిపోమని నేను చూసా, ఈ కరోనాలో లాక్డౌన్లో ఎందుకు వచ్చినామా నువ్వు అమెరికాకి వెళ్ళిపోమావా, లేదు ఉండరా ఇక్కడ మా చిత్తూరులో మా మేనకోడలు పెళ్ళిని వచ్చినానా, ఇట్లా కొంచెం ఫన్నీ ఆ వీడియోస్ ఉంటే ఫన్నీగా వస్తుంది. లేదు చూసాను చాలా, మీరు చెప్తుంటే ఇప్పుడు ఆ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం, ఇన్స్టాలో వాటిలో చూస్తూ ఉంటాము. ఫన్నీ. అట్లా కోహ్లీకి, ధోనికి, చైనా వాళ్ళకి, జపాన్ వాళ్ళకి అందరికి డబ్బింగ్ చెప్తాను. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఈ డబ్బింగ్ ఉన్నట్లు సినిమాకి తప్ప అన్నిటికీ చెప్తాడు. కొంతమంది చెప్పని ఎందుకండి సినిమాకి మీరు అవకాశం ఇవ్వలేదా? తొక్కేస్తారా టాలెంట్ని? ఈ సినిమాలో తొక్కేసారు. ఈ సినిమాలో తొక్కడం కాదు, ఇదేమో గోదావరి స్లాంగ్ అండి, మనోడేమో ఏం మామ అని రాయలసీమ స్లాంగ్ మాట్లాడతాడు, అక్కడ సింక్ అవ్వలేదు, అందుకని డబ్బింగ్లో చెప్పించారు. సినిమాకి తప్ప మిగతా అన్నిటికీ చెప్తాడు. జరిగింది, ఇప్పుడు నేర్చుకున్నాను. డబ్బింగ్ చెప్పే ఆయనకి డబ్బింగ్ చెప్పించారు. సినిమాకి తప్ప మిగతా అన్నిటికీ చెప్తాడు. అవి ఈ ఒక సినిమాకి, మిగతా అన్ని సినిమాలు. సో మీరు చెప్పండి, యాక్చువల్గా త్రూఅవుట్ దీంట్లో లవ్ స్టోరీ ఇట్లా ఉంటుందంటే చూశాను మీ ఇద్దరిది ట్రైలర్, దానికి సంబంధించి చాలా బాగా అనిపించింది. ఇద్దరు ఆ వర్షంలో ఒక షార్ట్ ఉంటుంది కదా, ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉండేది, చాలా కొంచెం మ్యూజిక్ కూడా, ఎస్పెషల్లీ నాకు మ్యూజిక్ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించిందండి. అండ్ అదొకటి మీ ఇద్దరిది పాతకాలం ఎట్లా అంటే లైక్ గోదావరి సినిమా అట్లా ఉంది కదా మన సుమంత్ గారి, కొంచెం ఆ ఫ్లేవర్ అనిపించింది అలా చూసినప్పుడు, ట్రెడిషనల్గా లుకింగ్ అట్లా అనిపించింది నాకైతే. సో చెప్పండి, త్రూఅవుట్ లవ్ స్టోరీయా ఎట్లా ఉంటుంది ఏంటి అంటే మీరు త్రూఅవుట్ ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఒక లవ్ స్టోరీకి దాని చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ అంతా, ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే ఒక ఫ్రెండ్ ఎంత చేయగలుగుతాడు, దానికి రియాక్షన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎట్లా ఉంటాయి, అమ్మాయి సైడ్ ఎలా ఉంటుంది, అబ్బాయి సైడ్ ఎలా ఉంటుంది. సో ఒక లవ్ స్టోరీని బేస్ చేసుకొని, బట్ ఇవన్నీ ఎమోషన్స్ మనకి త్రూ అవుట్ క్యారీ అవుతాయి. అండ్ మీరు అన్నారు కదా ఈ వర్షంలో షార్ట్ అని, ఆ ఒక్క షార్ట్ మన సునీల్ గారు కంపోజ్ చేసిన షార్ట్. నేను రివర్స్లో నడిచా, యాక్చువల్లీ రివర్స్ షాట్ అది. నేను రివర్స్లో ఇట్లా నడిచేదాన్ని, మీకు ఫార్వర్డ్ చేస్తే నేను ఇలా నడుస్తూ ఉంటాను, సైకిల్ ఇలా వెనక్కి రివర్స్లో తొక్కుతూ ఉంటాడు అనమాట. అంటే నా ప్రపంచం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. యూనో మేము ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోనప్పుడు, లేదా మా మధ్య ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు రిసెంబుల్ చేస్తూ, నేను అలా నా ప్రపంచం మొత్తం ఇంకా ఆగిపోయిందా, ఇలా రివర్స్ వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఆ షార్ట్ తీశారు. అండ్ అసలు చాలా బాగా వచ్చింది. అది 2 takesలో అయిపోయింది అంతే. ఫస్ట్ చేతులు ఇట్లా ఉంటే రోబోలా వస్తున్నాను, ఇలా చేతులు కట్టుకొని నడుస్తా. అసలు చాలా బాగా వచ్చింది రివర్స్ షాట్ అది. వర్షం అంతా కూడా ఇలా వెనక్కి వెళ్తుంది, మనుషులందరూ వెనక్కి వెళ్తారు, నేను ఒక్కదాన్ని ముందుకు వెళ్తున్నా కానీ నా ప్రపంచం మొత్తం ఇట్లా ఆగిపోయినట్టు. సో మీరు చెప్పండి, అంటే చాలా ప్లెజెంట్గా సింపుల్గా ఒక పీస్ఫుల్ మూవీ అన్నట్లు అనిపించింది. సో దీంట్లో ఒక విలనిజం అనేది అక్కడ నాకు ఎక్కడ ఏం కనిపించలేదు. సో ఏమన్నా సిచ్యువేషన్ తగినట్లు ఉంటుందా, లేదు అంటే నిజంగా దీనిలో విలనిజం ఉందా? సిచ్యువేషన్కి తగ్గట్టే విలనిజం ఉంటుంది ఏంటంటే, అది కూడా విలనిజం అంటే ఏదో హైప్గా ఉండదు, న్యాచురల్ లవ్ స్టోరీ. విలేజ్లలో ఎలా జరిగితే ఇప్పుడు వచ్చేసి ఆయన పొడి చేసి చంపేసి కొట్టేసి ఆ టైప్ ఆఫ్ కాకుండా, ఎవరు అడ్డుపడుతుంటారో ఎవరు చేస్తుంటారు అన్నది న్యాచురల్ విలనిజం ఉంటుంది. ఓకే. సో అది చూస్తే నాకు ఎస్పెషల్లీ ఒక విలేజ్ అనగానే మీ మెడలో అది బ్లాక్ కలర్ది స్వామిది లాకెట్ ఉంది కదా, సో జనరల్గా అది విలేజ్ అంటే హ్యాండ్ అది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇంకొకటి పెన్, ఒకటి రెనాల్డ్స్ పెన్. అప్పుడులో కొంచెం ఏంటండి సంతూర్ పెన్ కాదు, అది రెనాల్డ్స్ పెన్.
సంతూర్ కొడితే ఫ్రీగా ఇస్తున్నారు. నువ్వు సంతూర్ పుట్టినప్పుడు పుట్టా కూడా సంతూర్ పెన్ అనుకుంటున్నావు. రెనాల్డ్స్ పుట్టినప్పుడు మేము పుట్టాము. మామూలుగా సంతూర్ సోప్ కొంటే ఆ పెన్ ఉచితంగా ఇచ్చేవారు నాకు. దానివల్ల సంతూర్ సోప్ అదే సంతూర్ పుట్టినప్పుడు పుట్టా. సో అది చూసినప్పుడు కొంచెం 90s వైబ్ కనిపించింది నాకు. అదే మేడం. ఆ రినల్స్ పెన్ మీరు చూసారు ట్రైలర్లో కావచ్చు, లేకపోతే సాంగ్స్లలో కావచ్చు, టీజర్లో కావచ్చు, ఎక్కడే కానీ లొకేషన్స్లో కానీ, ఆ ప్రాపర్టీస్లో కానీ, లేకపోతే కాస్ట్యూమ్స్లో కానీ ఏవి ఈ కొత్త రకం అనేది కనపడవు మీకు అక్కడ. ఆ ముళ్ళకి వెళ్ళిపోతారు. ట్రైలర్ చూసేటప్పుడే ముళ్ళకి వెళ్ళిపోతారు. ఇంకా 2 గంటలు మళ్ళీ మీ ఊరికి వెళ్ళేసి వచ్చేస్తారు. ఇంకా అంతే. ఆ సినిమా చూసినంతసేపు ఆ 2 గంటలు ఊరికి వెళ్ళి బయటకు వస్తే ఏంటి మళ్ళీ హైదరాబాద్లో ఉన్నామా, మన ఊర్లో కాదా అన్న ఫీల్తో బయటకు వస్తారు. ఓకే, అలా ఉంటుంది మేడం సినిమా. డెఫినెట్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది మొత్తం అంటే స్టార్ట్ చేసి కొన్ని ఎక్కువ డేస్ షూట్ చేశారు అనిపించింది. ఇది యథార్థ సంఘటన చెప్పాను కదా మేడం. 1 year బిఫోర్ వచ్చింది యాక్చువల్లీ ఇది ఫస్ట్ టీజర్ అండి. అవును, 1 year 1 year బిఫోర్ వచ్చింది. నేను ఎప్పుడో చూసాను. ఇది 3 years నుంచి నడుస్తుంది మేడం. ఓకే, అంటే దీని టీజర్ అయితే 1 year బ్యాక్ నేను అప్పుడు చూశాను. ఆ తర్వాత ఏంటి ఇన్ని డేస్ గ్యాప్ ఉంది అనుకున్నా. అదే చెప్తున్నాను, యథార్థ సంఘటన ద బెస్ట్. ఇప్పుడు మీకు చెప్తున్నాను, సక్సెస్ కొట్టాలంటే 10 ఏళ్ళు వెయిట్ చేసినా తప్పు లేదు. ఇప్పుడు ఏదో సినిమా చేసేసాం, 10 రోజుల్లో వచ్చేసిందా, రిలీజ్ అయిపోయింది, అది కాదు కావాల్సింది. 10 ఏళ్ళు వెయిట్ చెయ్యి, సక్సెస్ కొట్టు, 20 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటావు. 10 రోజుల్లో చేసి ఫ్లాప్ అయ్యి 20 రోజుల్లో ఇంటికి పోయేదానికి ఎందుకు చేయడం సినిమా? ఈ సినిమాకి చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయండి. దాంట్లో 100% కాదు, 200% కాదు, 300% ముందుండి నడిపించాడు సినిమా. చాలా స్టోరీ అలా ఉంది కాబట్టి కొంచెం గట్టి రీషూట్లు చేయాల్సి వచ్చింది కొన్ని సీన్లు. ఓకే, మొత్తం అంతా విలేజ్ బ్యాక్డ్రాప్ లోనే షూట్ మొత్తం అక్కడే జరిగిందా అండి? లొకేషన్స్ అంటే ఎక్కడ? యానం, కాకినాడ, రాజమండ్రి, రామచంద్రపురం. ఓకే, అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ ఎంజాయ్ చేశారండి? ఫుడ్ హోటల్స్ ఫుడ్ కంటే వాళ్ళ ఇళ్లలో ఇచ్చే ఫుడ్డే బాగుంటుందండి. అవునా? హోటళ్ళలో తెచ్చుకునే ఫుడ్ కంటే వాళ్ళు ఆప్యాయంగా ఇచ్చే ఫుడ్డే బాగుంటుంది. క్యారేజ్లు కట్టి మళ్ళీ పిలిచేవాళ్ళు కూడా, మా ఇంటికి రండి, ఈరోజు మా ఇంటికి భోజనానికి వస్తారా అంటే, అమ్మ షూటింగ్ అమ్మ రాకూడదు అలా మధ్యలో అంటే, మళ్ళీ వాళ్ళు బాక్స్ తీసుకొని వచ్చి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. బాగా చూసుకునేవారు. మాకు చేపలు కరువు అండి, పెద్దగా ఉండదు. వెళ్ళాము యానం అంటేనే ఇంక చేపలు అది ముందే ఎన్క్వైరీ అయిపోయినాయి. 4 days అయినా చేప తినట్లేదు, షూటింగ్ టైం ఇవ్వట్లేదు. ఇదంతా ఇది కాదని చెప్పి మిడిలో దిగేసి పెద్ద చేప ఆర్డర్ చేసుకొని రూమ్కి వచ్చాను. పెద్ద చేప ఆర్డర్ అదంతా నువ్వు స్టైల్గా చెప్పకు. ఇప్పుడు వీళ్ళు ఒక అదే ఇసుక తెప్పలు లాంటివి ఉంటాయి కదా, అక్కడ జరుగుతుంది షూటింగ్, చుట్టూత వాటర్. అది అక్కడ ఉప్పు చేపలు ఎండబెట్టినవి ఉంటారు కదా, అవి 1-2 వదిలేస్తారు, లేకపోతే ఏదోటి అక్కడ ఉంటుంది కదా, అవి ఏరుకొని కాల్చుకొని, అంటే నాకు కూడా కొంచెం బెటర్ అది వేరే అక్కడ చాలా ఉప్పుగా ఉండింది. కానీ వీళ్ళు సెట్లో అలాంటివి చేసేవాళ్ళు. చేపలు ఇవ్వలేదు అంటే, ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చుకొని తినేస్తారు. అది మనం రీసెంట్గా వెళ్ళామండి, అప్పుడు అది మర్చిపోయాను కరెక్ట్. మన బాలరాజ్ అని ఉంటాడు సినిమాలోను, ఫుడ్డియే, బయట ఫుడ్డియే. ఆడు ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఎలాగా మనం ఈ సిచ్యువేషన్లో ఇది చేసుకోవాలి అని అన్నీ కరెక్ట్గా ఉపయోగించుకొని తినేస్తాడు అనమాట. ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ తెలుగు ఒకటే రిలీజింగ్ ఉందా? ఎన్ని థియేటర్స్ అనుకుంటున్నారు? ఏంటి ఓటీ మార్కెట్? 350+ ఏంటండి? 350+ 350+ థియేటర్స్. ఓకే, సో ఓటీటీ అయిపోయిందా అండి? ఓటీటీ కూడా అయిపోయింది. సో ఇంకా దీనిలో ప్యాడింగ్ ఇంకెవరెవరు ఉన్నారండి? ఇందులో ప్యాడింగ్ కిట్టయ్య బాబాయ్ గారు ఉన్నారు, ధనలక్ష్మి గారు అని, మన భద్రం గారు, కమెడియన్ భద్రం గారు, సురేష్ అన్న, లావణ్యారెడ్డి, ఇంకా బాలరాజు, తేజ, పాండు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళంతా, భాస్కర్, డాక్టర్ క్యారెక్టర్ చేశారు, చలపతిరాజు, గాంధీ గారు. అంటే ఇక్కడ యాక్టర్ల కంటే కూడా మేడం కథని ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మేడం. ప్యాడింగ్ పెట్టేసి, ప్యాడింగ్ కంటే కూడా ఆ క్యారెక్టర్కి ఎవరు యాప్ట్ అవుతారు, కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది చూసి దానికి తగ్గట్టు వాళ్ళనే తీసుకున్నాను. ఇప్పుడు అక్కడ ఉన్నారు ఆయన, ఆ క్యారెక్టర్ సురేష్ గారి క్యారెక్టర్లో నేను ఎవరిని ఊహించుకోలేను, ఆ క్యారెక్టర్కి ఎవరిని ఊహించుకోలేను. ఎందుకు అని అంటే, ఇప్పుడు అబ్బాయి కింద కూర్చొని ఉన్నాడు, అబ్బాయి, ఆ అబ్బాయి లాంటి ఆ అబ్బాయిని ఇంకొక వేరే ఆర్టిస్టు, ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ కానీ, లేకపోతే ఒక అంటే మీరు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, అంటే మీరు ఇప్పుడు ఆ క్యారెక్టర్ గురించి పర్టికులర్గా చెప్పారు కదా, ఫస్ట్ మీరు స్టోరీ రాసుకునేటప్పుడు ఇట్లా ఉండాలి, ఈ అబ్బాయి ఇలానే ఉండాలి అని చెప్పి ముందే ఇట్లా ఇమాజిన్ చేసుకొని అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్నాను. రాసేటప్పుడు నేను నారాయణ గారు
కథ నారాయణ గారు రాశారు కథ. ఆయనకు చెప్పేటప్పుడు నాకు ఈ టైప్ ఆఫే ఉండాలి, ఇలానే ఉండాలి, ఈ క్యారెక్టర్ అని కాకుండా ఈ క్యారెక్టర్ జమినీ గారు మీకు తెలుసు, కామెడీ సినిమాలు చేస్తుంటారు, కామెడీ పంచింగ్ చేస్తూ ఉంటారు అంతా, కానీ కొత్తగా చూపించాలి, ఈ క్యారెక్టర్తోనే చూపించవచ్చు అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. ఓకే. సో మీరు మొత్తం త్రూ అవుట్ ఆఫ్ షూటింగ్లో కొంచెం కష్టంగా ఉంది, హార్డ్ ఫేస్ అంటే ఏ విషయం మీద అంటారు? అంటే షూటింగ్ లొకేషన్స్లోనా, లేదు అంటే కనుక ప్యాడింగ్ విషయంలోనా, లేదు అంటే ఏమన్నా స్టోరీ డిస్టర్బెన్సెస్, ఇట్లా మీరు ఎక్కువ ఫేస్ చేసింది త్రూ అవుట్ మూవీ జర్నీలో ఎక్కువ హార్డ్ ఫేస్ కష్టంగా అనిపించింది? ఈ మూవీ 3 years చేశాం మేడం, ఏ రోజు కూడా నాకు అలాంటిది అనిపించలేదు. 3 years షూట్ చేసాం, 3 yearsలో ఏ రోజు షూట్ నాకు అలా అనిపించలేదు. ఏ యాక్టర్ నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఎవ్వరు. బేసిక్గా సినిమా మీద వాళ్ళకున్న నమ్మకం అవ్వచ్చు, నా మీద అభిమానం అవ్వచ్చు, నేను ట్రీట్ చేసే విధానం అవ్వచ్చు, కానీ 3 years పలానా రోజు షూట్ ఉందన్న, రావాలి, వస్తాం, చెప్పండి ఇప్పుడని. దూరదర్శన్కి ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్ చేశారు. నేను అంటున్నారు కానీ వీళ్ళంతా ఈయనే పట్టుకొని చేశారు. లేదు లేదు, ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు సపోర్ట్ చేసాయి కాబట్టే నేను ఇక్కడ దాకా వెళ్ళగలుగుతాను. ఇప్పుడు 10 మంది క్యారెక్టర్లు ఉన్నప్పుడు ఇద్దరు రామన్నా కూడా ఆగిపోద్ది కదా. ఎస్ ఎస్. సో వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే సపోర్ట్ వీళ్ళు కానీ లొకేషన్స్లలో కానీ, లేకపోతే మనకి ఆ కోఆర్డినేటర్స్ ఉన్నారు అక్కడ, రామ్ గారు, స్వామి గారు, వీళ్ళంతా, రామారెడ్డి గారు, వీళ్ళంతా, వీళ్ళు సపోర్ట్ ప్రతి ఒక్కరు దీనికి ఒక సెట్ బాయ్ దగ్గర నుంచి కూడా నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ దాకా తీసుకురాగలిగాను నేను. ఓకే. సో మీది జమినీ సురేష్ గారిది ఏమైనా కామెడీ ఉంటుందా? అంటే ఆయన అసలు టైమింగ్ మామూలు టైమింగ్ కాదు, ఆయన ప్రతిదీ అసలుకి ఫుల్ ఒక కామెడీ టైమింగ్, ఆయనకంటే ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. సో మీ ఇద్దరు కాంబినేషన్ ఉంటుందా ఏంటి చెప్పండి? ఉంటుందండి, ఒక సెటప్ ఉంటుంది. అంటే యానం కాబట్టి నిజంగా ఏమైనా సెటప్ చేశారండి? అది కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఓకే. ఆయన ఇన్స్టెంట్గా టప్ టప్ అని డైలాగ్ వేసేస్తుంటాడు. కొన్ని సెట్లలో కూడా రాసి ఇచ్చేస్తాడు అప్పుడే, ఇట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి సెట్లో కూడా రాసి ఇచ్చేసిన డైలాగ్స్ కూడా బాగా పెళ్ళిటి కూడా ఉన్నాయి. కొన్ని యాడింగ్ బాగా చేశారు, కొన్ని ఆయన నుండి కూడా మేము కొన్ని ఇలా కాదు ఇలా చేయరా అని నేర్పించారు. మేము కొత్త వాళ్ళం కదండి అప్పుడు. ఆయన మోడ్యులేషన్, డైలాగ్ కానీ ఆ డెలివరీ ఆయన దగ్గర నుంచి నేర్చుకుని చాలా ఉంది. ఇప్పుడు ఒక సీన్ని ఓన్ చేసుకొని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, అది నీకు కనెక్ట్ అయిందా అవ్వలేదా, లేకపోతే నీకు సంబంధించింది కాదు, ఎంత సంబంధం లేదు. నువ్వు ఒక డైలాగ్ నీకు ఇచ్చినప్పుడు అది ఎంత బాగా ఓన్ చేసుకొని చెప్పగలుగుతారు. అసలు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆయన చాలా బాగా చేస్తారు. డన్ అండి. డెఫినెట్గా దూరదర్శిని మంచి హిట్ కావాలి. నేను చెప్పాను కదా, నాకు చాలా బాగా అనిపించింది మ్యూజిక్ కానీ షార్ట్స్ కానీ, ఎస్పెషల్లీ నాకు నచ్చినవి అయితే డెఫినెట్గా నేను చెప్పాను. సో అలానే ఇంకా కామెడీ అంటే ఆయన మామూలుగా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మన అందరూ ఉన్నారు కాబట్టి, జమినీ సురేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో జమినీ సురేష్ గారు ఫ్యానా అండి? అవునండి, సీరియస్లీ. అండ్ కామెడీ టైంకి నేను పెద్ద ఫ్యాన్ అండి. డెఫినెట్గా ఆయన చేసే ప్రతిదీ, ఆ బిర్యానీ వండేద్దామన్నా తీసుకొచ్చి చేసేద్దామా, అంత పెద్ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ ఏ మూవీలో అయినా సరే ఆయనకంటే ఒక సపరేట్ టైమింగ్ ఉంటుంది, సపరేట్ డైలాగ్స్ ఉంటాయి. సో ఆయన ఉన్నారంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ నేను ఆయన ఫ్యాన్ ఆ విషయంలో. మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా May 15 చూడండి. సో ఆబ్వియస్లీ అందుకే చెప్తున్నాను కదా, సినిమాకి ఈ క్యారెక్టర్ ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోతారు మీరు. అవునా? మీరు జమినీ సురేష్ గారిని చూడండి. ఇప్పుడు కాదు, ఒక 1-2 years నుంచి కూడా లేదు మా ఈ సినిమా వస్తుంది, మనం అప్పుడు చేద్దాము, చాలా బాగుంది సినిమా, చాలా బాగా వచ్చింది, ఇది బెస్ట్ నా కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని. సరే ఇప్పుడు నేను ఒక 10 ప్రెస్ మీట్లో కలిస్తే ఒక 5 ప్రెస్ మీట్లో దీని గురించే చెప్పారు నాకు. అయితే అలా సడన్ వెళ్ళిపోయారు, అది వేరే విషయం. లేదు, మార్నింగ్ అన్నకి ఏదో అర్జెంట్ మీటింగ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది కూడా బట్ లేదు, ఇన్ని ఇయర్స్గా నాకు ఎన్నిసార్లు కలిస్తే కూడా ప్రతిసారి మీ దూరదర్శిని గురించి నాకు చెప్పారు. సో చాలా బాగా వచ్చింది, బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పారు. సో అందుకే మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. May 15th అందరూ కలిసి చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి మళ్ళీ మీ ఊరికి తీసుకెళ్తుంది దూరదర్శన్. సీరియస్లీ. సో May 15th రండి, ఫ్యామిలీతో కలిసి దూరదర్శిని మూవీ చూడండి. మళ్ళీ మన మెమరీస్కి వెళ్ళిపోతాము, మన ఊరికి వెళ్ళిపోతాము. సో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తే ఇంకొన్ని మంచి మంచి సినిమాలు వస్తాయి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.